ఈ మహాకుంభమేళాలో కొంతమంది అఘోరాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించారు. అందులో ఐఐటిఎన్ బాబా. ఇతను ఐఐటి ముంబైలో చదివాడు. ఇతను ఒక ఏరోస్పేస్ ఇంజనీర్. కెనడాలో చదువు వదిలిపెట్టి లవ్ ఫెయిల్యూర్ అయ్యి చివరికి అఘోరాగా మారాడు. రాధేపూరి బాబా. ఇతను ఉజ్జయినిలో ఉంటాడంట. 14 సంవత్సరాల నుండి తన కుడి చేతిని ఇలా గాల్లో పెట్టి ఉంచుతాడు. ఆ చేయిని కదిలించడు, కిందకి దించడు. అంబాసిడర్ బాబా. ఈ అఘోరా చాలా రిచ్ గా ఉంటాడు. సాఫ్రన్ కలర్ అంబాసిడర్ కారులో నివసిస్తూ ఉంటాడు. అదే కారులో ఇండియా అంతా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఆవాజ్ వాలే బాబా. ఇతను సోన్బాద్రాలో ఉంటాడు. ఇతని తలపై రకరకాల ధాన్యపు గింజల మొక్కలను పెంచుకుంటూ ఉంటాడు. ఐఏఎస్ బాబా. కేవలం ఇతను టీ తాగేసి బ్రతుకుతూ ఉంటాడు. వాట్సాప్ ద్వారా ఐఏఎస్ స్టూడెంట్స్ కి క్లాసులు చెప్తూ ఉంటాడు. కబూతర్ వాలే బాబా. ఇతని పేరు మహంత్ రాజ్పూరిజీ మహారాజ్. ఇతను తన తల మీద పావురం పెట్టుకుని పెంచుకుంటూ ఉంటాడు. లిల్లీపుట్ బాబా. ఇతను 3 అడుగుల 8 అంగుళాలు ఉంటాడు. 32 సంవత్సరాల నుండి ఇతను స్నానం చేయకుండా ఉన్నాడు. గీతానంద్ బాబా. ఇతని తలపై 2 లక్షల రుద్రాక్షలను మాలలుగా వేసుకుని అలంకరించుకుని ఉంటాడు. బాబా మోక్షపురి. ఇతను యుఎస్ మిలిటరీలో పనిచేశాడు. ఇతను ఒక యుఎస్ సిటిజన్. మెక్సికోలో సెటిల్ అయ్యాడు. ఈవిడ అఘోరీ మాత. హైదరాబాద్ లో అఘోరా అని చెప్తే తిరుగుతూ ఉంటది.